ఒక వీడియో తీశాడు అని ఆమె అంటుంది. చీర మార్చుకుంటూ ఉంటే సెల్ ఫోన్ తీసి చిత్రీకరించాడని ఆ టీచర్. మరి తీశాడా లేదా తెలియదు. తెలియకుండా ఉండాలని కోరుకుందాం, ఎందుకంటే ఒక మహిళా ఇష్యూ కాబట్టి. ఇంతకీ ఏం జరిగింది? ఆ కాలేజీలో పోలీసులు అయితే వచ్చారు, ఆరా తీశారు, అనుమానితుడిని పట్టుకున్నారు. ఇంతకీ ఎవడు ఆ అనుమానితుడు అనే కదా. చూసి షాక్ అవ్వకండి. హైదరాబాద్ నడిబొడ్డున ఘోరం జరిగింది. స్థానిక కాలేజీలో ఒక మహిళా లెక్చరర్ చీర మార్చుకుంటున్న సమయంలో కాలేజీ ప్రిన్సిపల్, క్లర్క్ వీడియోలు తీసిన ఘటన కలకలం రేపింది. దీంతో విద్యార్థినుడు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగడంతో కాలేజీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బేగంపేటలోని మహర్షి కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న మహిళా లెక్చరర్ గదిలో చీర మార్చుకుంటున్న సమయంలో ప్రిన్సిపల్, క్లర్కు వీడియో తీశారని బాధిత లెక్చరర్ ఆరోపించింది. ఈ విషయాన్ని విద్యార్థినులకు చెప్పడంతో విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బాధితురాలతో కలిసి విద్యార్థులు కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. ఘటనకు కారణమైన ప్రిన్సిపల్, క్లర్కును తొలగించాలని డిమాండ్ చేస్తూ కాలేజీ ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత లెక్చరర్ తనకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేపడతానని తేల్చి చెప్పింది. ఈ విషయం విద్యార్థి సంఘాల దృష్టికి వెళ్లడంతో ఆయా సంఘాల నాయకులు ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళా లెక్చరర్కు జరిగిన అవమానాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఆమెకు న్యాయం జరిగే వరకు ఆందోళనను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.